నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సాయంపేట మండల ఉద్యమకారుల ఫోరం కమిటీ ఎంపిక. ఉద్యమకారుల ఫోరం సాయంపేట మండల కమిటీ ఎంపిక. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నందగిరి రజనీకాంత్ అడ్వకేట్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సాంబారావు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కాగా, ఉమ్మడి జిల్లా టఫ్కు కన్వీనర్ పొడిశెట్టి గణేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులుగా ఎమిడిశెట్టి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా చెల్ల శ్రీనివాసరెడ్డి, మండల శాఖ ఉపాధ్యక్షులుగా ఎండి రఫీ, వనం దేవరాజ్, మండల కోశాధికారిగా కానుగుల నాగరాజు, జాయింట్ సెక్రటరీగా ఎండి రాజ్ మహమ్మద్, తుమ్మ ప్రభాకర్ ఎంపిక కాగా, కార్యవర్గ సభ్యులుగా అడప ప్రభాకర్, నమితాబాద్ అశోక్, మారేపల్లి సదానందం, రంగు మహేందర్, జాలిగప్పు అశోక్, మేకల శ్రీనివాస్, బుర్ర విజయగౌడ్, దుంపల మహేందర్ రెడ్డి, మామునూరు రాజయ్య, సముద్రాల లింగమూర్తి ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా బలిత నరసింహారావు, పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య సలహాదారులుగా కడివెండి సాంబమూర్తి, చిందం ప్రభాకర్ ఎన్నికయ్యారు. వీరితో పాటు హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులుగా పల్లెబోయిన సారయ్య, గిద్దమారి సురేష్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులుగా గిద్దమారి రామన్న ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసమై పోరాడాలని తెలిపారు. ఆకాంక్షకు అనుగుణమైనటువంటి ఎటువంటి మేనిఫెస్టోలో కూడా ఏ పార్టీ కూడా ఉద్యమకారుల ఊసెత్తలేదు. మరి ఉద్యమకారులను నమ్ముకున్న పార్టీ కూడా ఉద్యమకారుల ఊసెత్తకుండానే 10 సంవత్సరాలు పాలించింది. మరి మనం ఎంతో కష్ట నష్టాలు ప్రభుత్వం ఉద్యమకారులకు పథకాన్ని పెన్షన్ సౌకర్యం 25,000, పెన్షన్ సౌకర్యం 25,000, ఉద్యమకారునికి 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని, ఉద్యమకారులకు ఇందిరమ్మ ఇల్లు. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు ఒక ఫోటోది పేపర్లో పడాలి కదర్గా డాడీ. పొడిశెట్టి గణేష్ అన్నను మాట్లాడాల్సింది. 2001 నుంచి మనం ఏ విధంగా కష్టపడింది అనేది బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ కమాండ్లో మనం ప్రోగ్రాంలు కూర్చుకున్నాం. అన్ని బాధలు అనుభవించినాం, కేసుల పాలైనాం. ఇప్పుడు ప్రజెంట్ TUF తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి మనం మళ్ళీ కష్టపడాల్సిన సమయం వచ్చింది. ఇది మన హక్కుల కోసం ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా 250 గజాల చదరపు గజాల స్థలము, 25,000 పెన్షను, ఉద్యమకారులకు ID కార్డ్స్, ఇవి మనం సాధించుకునేంత వరకు అందరం కష్టపడి కృషి చేయాలని మనం చేసుకుంటూ చిన్న అవకాశం ఉంచుకుంటాం. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం కోసం మనం అందరం ఎన్నో పోరాటాలు చేసి, అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసి కొట్లాడి పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరిపైన కేసులు నమోదై ఉన్నాయి. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఉద్యమం చేసి. అదేవిధంగా ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్న రాష్ట్రంలో కొంతమంది దొంగల పాలే అయింది తప్ప ఉద్యమంలో కష్టపడ్డ వారికి ఎవరికి కూడా ఎటువంటి గుర్తింపు లభించలేదు. ఇప్పటికైనా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు జార్ఖండ్ రాష్ట్రం తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పింఛన్ విధానం అమలు చేసే దిశగా 25,000 పింఛన్ విధానం అమలు చేసే దిశగా మనమందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ సాధన కోసం కృషి చేసి మనం సాధించుకోవాలి. 1,200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి దిక్కున ఎవరు కూడా చూడలే మనల్ని. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ సీమ సీనన్న నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనేటటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసి 33 జిల్లాల యాత్రలు కంప్లీట్ చేసుకుని హరిహర కళాభవన్లో పెద్ద ఎత్తున 10,000 మంది ఉద్యమకారులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వేములవాడ నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్ నుండి అమరవీరుల స్తూపం నుండి వేములవాడ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులతోటి పెద్ద ఎత్తున ఉద్యమకారుల ఆత్మగౌరవం సంక్షేమం కోసం
ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో వాటిని అమలు చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తా ఉన్నారు. మీరందరూ మిత్రులారా చూస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పొన్నం ప్రభాకర్ కలిసారు, వెన్నెలక్క గారిని కలిసారు, శ్రీధర్ బాబుని కలిసారు. ఇదే ఉద్యమకారుల ఫోరం కృషి ఫలితంగానే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 250 గజాల స్థలాన్ని ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందనేటటువంటి విషయాన్ని కూడా మనందరం గుర్తుంచుకోవాలి.